ఇక్కడ కనిపిస్తాం. ఓకే, కానీ ఖచ్చితంగా డ్రైవర్లకు 80% వచ్చినటువంటి డబ్బుల్లో ఇవ్వాలని కూడా చెప్తోంది కదా కేంద్ర ప్రభుత్వం. చెప్తుంది కానీ మానిటరింగ్ ఎవరు చేస్తారు విజయన్న? ఎవరు మానిటరింగ్ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు అన్న మిత్రుడు చెప్పిండు, సోదరుడు డ్రైవర్ తన ఆవేదన వ్యక్తం చేసిండు. ఇవాళ 1700 రూపాయలు ఇప్పటి వరకు ఛార్జ్ చేసిన నేను ఈ 9 అవర్స్ లో. ఈ 1700 రూపాయలలో నాకు 960 రూపాయలు వచ్చింది అని చెప్తున్నాడు. ఈయన ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎవరిని కలవాలి, ఎవరి ద్వారా ఇది చేయాలి అనే దానికి మరి కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేరు కదా వీళ్ళు కంప్లైంట్ చేసుకుంటా. దీనికి ఒక రక్షణ భద్రత ఎట్లా అనేది ఒక వింగును సపరేట్ ఏర్పాటు చేసి ఇంతకుముందు మస్తాన్ గారు చెప్పినట్టుగా ఇటు ప్రయాణికులకు అలవాటు పడడం. ఇప్పుడు నిజానికి ఒక డ్రైవర్ని రోజువారీగా ఒక మనమే సొంత వెహికల్ తీసుకొని సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటా పోయేదానికంటే సిటీలో నాకు సొంత వెహికల్ ఉంది ఆల్రెడీ. నేను జిల్లాలు తిరిగినప్పుడు సొంత వెహికల్ తిరుగుతా. కానీ లోకల్ వచ్చినప్పుడు నేను సొంత వెహికల్ కంటే ఎక్కువ నేను వాటి మీద ఆధారపడతా. ఎందుకంటే ఈజీ ఉంటుంది, గంటల వెయిటింగ్, పార్కింగ్ ప్రాబ్లం. కొన్ని చోట్ల ఏముంటుందంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఈ ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ విపరీతంగా పర్సనల్ ట్రాన్స్పోర్ట్ పెరిగిన తర్వాత ఎక్కడికి పోయినా సరే మనకు పార్కింగ్ ప్రాబ్లం పెద్ద మేజర్ ప్రాబ్లం అవుతుంది. అటు ట్రాఫిక్ లో ఈ పీక్ టైమ్స్ లో ట్రాఫిక్ పెద్ద ప్రాబ్లం అవుతుంది. దీంతో మనం పోవాలనుకున్న గమ్యం కాడికి ఈజీగా వీళ్ళతో వెళ్ళిపోయి డ్రాప్ అవుట్ చేసుకుంటే మళ్ళీ మనకు నచ్చినప్పుడు మన పనులు అయిపోయాక మనం సౌకర్యవంతంగా చేరుతాం. కానీ ఇందులో ప్రయాణికుల భద్రతకు సంబంధించిన స్పష్టత లేదు. పాపం వాళ్లకు సంబంధించి ఇలా లక్షలాది మంది యువకులు తాము చాలా గౌరవంగా బతకడం కోసం ఇప్పుడు ఇంతమందికి ఉద్యోగాలు అయితే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు అయితే ఉండవు. కానీ ఇది ఒక రకంగా నిరుద్యోగుల్ని కాకుండా ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తోంది. కానీ కారు వీళ్ళు ఇద్దరిని దోసి వాళ్ళ శ్రమశక్తిని దోచుకొని మన జేబుకు చిల్లు కొట్టి కంపెనీలకు లాభం చేసే విధంగానే ఈ విధానాలు అయితే కొనసాగుతున్నాయి. దీన్ని నేను ఏమంటానంటే ఓ సామాజికవేత్తలతో, ఓ రిటైర్డ్ జడ్జిలతో కానీ, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్తో కానీ, ట్రాన్స్పోర్ట్ అధికారులతో కలిపి ఒక వింగును ఏర్పాటు చేసి దానికి ఎప్పటికక్కడ దీనికి మళ్ళీ కోట్ల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరిగే పద్ధతి కాకుండా దీన్ని ఒక మానిటరింగ్ చేసే పద్ధతి. ఎందుకంటే ఆన్లైన్ మోసం అన్న ఇది ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో తెలిసే లోపలనే వాడి జీవితం పాపం నష్టపోతాడు. నాకు కూడా అట్లా చాలా సార్లు క్యాన్సిల్ అయిన తర్వాత డబ్బులు కట్ అవుతాయి. అటు డ్రైవర్కి ఉపయోగం ఉండదు దానికి, నేను మళ్ళా నెక్స్ట్ నేను బుక్ చేసుకున్న దాంట్లో ఇవి కలిసి ఆడై కట్ అవుతాయి డబ్బులు. కాబట్టి దీనికి ఎక్కడో ఒక భద్రత దీనికి సంబంధించినటువంటి ఒక మానిటరింగ్ అయితే ఉండాలనేది నా పర్సనల్ ఒపీనియన్. కానీ ఇవి సౌకర్యవంతంగా నిజానికి కూడా చాలా మామూలు పట్టణాలకు కూడా వచ్చినాయి. ఇప్పుడు చాలా సాధారణ పట్టణాలకు ఇంతకుముందు మా మిత్రులు మస్తాన్ రావు గారు చెప్పినట్టుగా ఇంతకుముందు ఓన్లీ కార్పొరేట్ నగరాలకే పరిమితమైనటువంటి ఇవి ఇవాళ చిన్న చిన్న పట్టణాలకు, జిల్లా కేంద్రాలకు కూడా వచ్చినాయి. ఇది మంచిదే, విస్తరించడం మంచిదే. కానీ ఈ విస్తరణ వెనుక వ్యాపార విస్తరణ ఉంది, వ్యాపార దోపిడీ ఉంది, విపరీతమైనటువంటి వ్యాపార దోపిడీ ఉంది. ఇటు ప్రయాణికులకు కానీ అటు నిర్వాహకులకు కానీ లాభం లేదు. అంటే శ్రీహరి గారు, అంటే ఇక్కడ కంపెనీల వర్షన్ ఏంటంటే మేము కూడా ఇంత పెద్ద వ్యవస్థను రన్ చేయాలి కదా, కేవలం డ్రైవర్లతోటి మాత్రమే రన్ అవ్వట్లేదు, మేము కూడా ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి, కాలర్స్ని పెట్టుకోవాలి, లేకపోతే ఏదైనా సమస్య వస్తే దాన్ని సార్ట్అవుట్ చేయడానికి ఒక టెక్నికల్ టీం ఉంటుంది మాకు, మేము సాఫ్ట్వేర్స్ని రన్ చేసుకోవాలంటూ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. ఆ మాత్రం 20% లాభాలు కూడా లేకుండా మేము ఎలా ఇంత పెద్ద కంపెనీలను రన్ చేస్తామనేది వాళ్ళ వర్షన్ కూడా. సో అదే వాళ్ళ వర్షన్ ని మానిటరింగ్ ఎవరు ఇప్పుడు వారు చెప్పిండు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి విషయానికి మీకు కావాల్సినటువంటి ఆధారాలన్నీ మీ కళ్ళ ముందు సమాజంలో కనిపిస్తాయి. వాళ్ళు చెప్పేదానికి ఆధారం ఏంది? వాళ్ళు 20%లో వాళ్ళు పెడుతున్నటువంటి ఒక్క వెహికల్ కూడా లేకుండా వాళ్ళ పెట్టుబడి ఏ పాటితో తెలిసి దాన్ని కూడా మానిటరింగ్ చేయాలంటున్నా నేను. వాళ్ళని ఏదో మోసపోయి వాళ్ళ సామాజిక సేవ చేస్తున్నానో, సామాజిక సేవ చేయాలనో, పుక్కడి సేవ చేయమని అంటలేము. పుక్కడి కాకుండా దోపిడీ వద్దు అంటున్నాము. కనీసం మినిమం సర్వీస్ ఛార్జెస్ తప్పు లేదు అంటున్నాము. సేవకు ఛార్జెస్ తీసుకోవడం తప్పులేదు, కానీ సేవ ముసుగంలో విపరీతమైనటువంటి దోపిడీ సరైనది కాదు. అటు డ్రైవర్ల శ్రమ దోపిడీ కానీ, ప్రయాణికుల జేబులోకి చిల్లు కొట్టే పద్ధతి కానీ ఒక మానిటరింగ్ అనేది ఒకటి ఉండాలి. రైట్. ఎస్ మస్తాన్ గారు,